అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో కీర్తనల గ్రంథం నుండి 138వ కీర్తన చదువుకుందాం. దావీదు కీర్తన. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించదను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా, భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యెహోవా మహాప్రభావము గలవాడని వారు యెహోవా మార్గములను గూర్చి గానము చేసెదరు. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. నీ కుడి చేయి నన్ను రక్షించును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము. 138వ కీర్తనలో 6వ వచనం ఇంపార్టెంట్గా అనిపించింది. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును అనే మాట. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అనే మాట. అలాగే 1 కొరింథీయులకు 2వ అధ్యాయం కూడా చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప, క్షమించండి 2వ వచనం మళ్ళీ చదువుకుందాం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. కింద ఫుట్నోట్లో ఈ యుగ అని రాయబడి ఉంది. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచి ఉన్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఆమెన్. 1 సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలి అనే ఆశ కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.